శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ప్రయాణికులు ఆందోళన చెందడానికి గల కారణాలేంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు 180 మంది ప్రయాణికులతో ప్రయాగ్రాజ్ వెళ్లాల్సినటువంటి విమానం, స్పైస్ జెట్ విమానం 10:30కు వెళ్లాల్సి ఉండగా అది సాంకేతిక సమస్య కారణంగా వాళ్ళకి డిలే అయింది. అయితే సాయంత్రం 4 గంటలకు వెళ్తుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే దీంతో వాళ్ళ ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ముందుగా తమకు సమాచారం ఇవ్వకుండా తమని పడిగాపులు పెంచారు, ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారని చెప్పేశారు. ముఖ్యంగా ఈ ప్రయాణికుల్లో నటుడు విజయ్ దేవరకొండ సహా 8 మంది ఐపీఎస్ లు, 2 ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఐపీఎస్ అధికారుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, భర్త విజయ్ కుమార్ ఏసీబీ డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటు డిలేకి సంబంధించినటువంటి వివరాలు సరిగా ఇవ్వకూడదు. స్పైస్ జెట్ యాజమాన్యంతో అక్కడ ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సరైన సమాధానం చెప్పడంతో అసంతృప్తి చెందారు. తర్వాత వాళ్ళు 4 గంటలకి విమానం బయలుదేరుతుందని వాళ్ళకి సమాచారం అందించారు. సో అయితే వీళ్ళందరూ కూడా బోర్డింగ్ పాసులు కొద్దిసేపటి క్రితం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మరికొద్దిసేపట్లో ఈ ఫ్లైట్ బయలుదేరుతుందని స్పైస్ జెట్ సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళకు వచ్చి సమాచారం అందించారు. సో ఉదయం నుంచి అంటే దాదాపు 5 గంటల నుంచి కూడా అక్కడ ఫ్లైట్ కి బయలుదేరుతున్న ప్రయాగరాజ్కు వెళ్లాల్సినటువంటి ఈ విమానం ఆలస్యం కావడంతో ఉన్నటువంటి 180 మంది ప్రయాణికులు కూడా, అందులో కొంతమంది వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా సరైన సమాచారం వీళ్ళకి ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేయించారని వాళ్ళు ఆందోళన చేపట్టారు. తర్వాత విమానానికి దానికి మరమ్మతులు చేసిన తర్వాత మరొకసారి ఇప్పుడు చెక్ చేసి 4 గంటలకి విమానం బయలుదేరుతుందని వాళ్ళందరూ కూడా బోర్డింగ్ పాసులు కొద్దిసేపు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.